చదువుతాను చూడండి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసెనో యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరి రాజులైన సిహోనుకును ఒగోకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము, ఇదంతా నేను చదివే ఆఖరి మాట మీరు చెప్పాలి. ఆ సంగతి మేము వినేలాగా ఏం చెప్తుంది? మేము వినినప్పుడు పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను నిలుచుట ధైర్యము ఎంత మాత్రము ఉండదు. రాహాబు అనే ఒక స్త్రీ లాగా అంటుంది. ఏమంటుందో తెలుసా? మీ దగ్గర ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. మీ ముందర నిలబడాలంటే ఏ మనుషులకైనా ధైర్యము చాలదు. ఎవడైనా నిలబడితే వాడు నిర్మూలమవుతాడు. ఎవరైనా నిలబడితే వాడు నాశనం అవుతాడు. ఎవరైనా నిలబడితే వాడు ఏమవుతాడంట? కంటికి కనబడకుండా పోతాడంట. దేవునికి స్తోత్రం. నీ ఎదుట నిలబడిన అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అది నీ ముందర నిలిచే ధైర్యం ఎంత మాత్రమూ లేదు. ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అందులో నేను ప్రస్తావన చేయాల్సింది ఏంటంటే, రాహాబు చెబుతుంది. ఏమని చెబుతుంది? నేను మీ దేవుని గురించి విన్నాను. విని చెబుతుంది ఈ మాటలు, సాక్ష్యం ఇస్తుంది. విని చెబుతుంది ఈ మాటలన్నీ. అందుకే ఈ దినము ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. లూకా సువార్త, లూకా భక్తుడైనటువంటి భక్తుడు లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వచన భాగం. ఆయన రెండవ భాగం చదువు తల్లి. అందులో ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పాలి. ఇగో నాకు ఎంత మాత్రం శారీరకంగా ఏమాత్రం ఓపిక లేదు. నా స్వరం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆత్మీయంగా ప్రభువు నడిపిస్తే తప్ప శారీరకంగా భౌతికంగా నిలబడటానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు అట్లా కింద పడితే మాత్రం ఈ పాటను సాయంత్రం దాకా కూడా లెగుస్తానో లేదో కూడా తెలియదు. కేవలం పరిశుద్ధాత్ముడే నిలబెడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఒక మాట. ఏమంటున్నాడు ఆయన? ఎలా ఉన్నాడు ఆయన? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలా ఉన్నాడు ఆయన? దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు. మీతో చెప్పుచున్నాను, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో విశ్వాస వీరుల పట్టికలో లెక్కించబడిన రాహాబు అంటుంది, మీ దేవుడి గురించి నేను విన్నాను. పైన ఆకాశం అందైనా కానీ కింద భూమి అందైనా కానీ మీ వంటి దేవుడు ఎవడు లేడు. మీ ముందర నిలుచుట ఏ మనిషికైనా ధైర్యము చాలదో. నేను విన్నాను మీ దేవుడి గురించి. ఓ విశ్వాసురాలు మాట్లాడుతుంది. విశ్వాసురాలు కాదు, విశ్వాస వీరురాలు మాట్లాడుతుంది మాట. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఈ నూతన నిబంధన పునరుత్థాన కృపా గడియలో ప్రభుని అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకు చేరినప్పుడు ఏ ఒక్కరిలోనైనా ఏం కనబడుతున్నదంట? ఏం కనపడాలంట? విశ్వాసము ప్రభు అడుగుతున్నాడు. ఇలా ఉదయ కాలమందు ఏ ఒక్కరిలోనైనా కనబడుతుందేమోనని ఆయన ఇంకా దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఓపిక చేస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. నీతో ఎన్ని మారులు నువ్వు త్రోవ తప్పి బయటకు వెళ్ళినా నీతో మాట్లాడటానికి ఆయన నీ ముందరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభులు వారు అడుగుతున్నారు ఈ ఉదయ కాలమందు, నేను మరలా ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఏ ఒక్కరిలోనైనా విశ్వాసమును, ఎందుకని ప్రభు విశ్వాసాన్ని బలపరిచి దాన్ని నొక్కి పట్టి అడుగుతున్నారు? విశ్వాసం ఎందుకు అడుగుతున్నారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచన భాగం. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, గట్టిగా చెప్పండి ఆ మాట. దేవుడు నిన్ను మెచ్చాలన్నా, దేవుడు నిన్ను నచ్చాలన్నా, దేవుడు నీ మొర వినాలన్నా, దేవుడు నీ పట్ల జాలి చూపించాలన్నా, దేవుడు నీ పట్ల కార్యం చేయాలన్నా, దేవుడు నీ పట్ల ఊహించని ఉన్నతమైన మలుపులు, నీ పట్ల ఒక తలాంపులు నీకు ఇవ్వాలన్నా నువ్వు ఆయనకి ఎలా మారాలి? ఇష్టురాలుగా మారాలి, ఇష్టమైన వాడిగా మారాలి. కదిలించగల ఎలా మారాలమ్మా?